కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. దానియేలు బబులోను దేశానికి కొనిపోబడినప్పుడు సుమారు 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు కలవాడు. తనతో పాటు ఉన్నటువంటి యవనస్తులు కూడా బహుశా టీనేజ్లో ఉన్నవాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా యవనస్తులు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాజవంశంలో పుట్టి ఏ లోటు లేకుండా పెరిగి రాకుమారులుగా అన్ని సుఖభోగాలు అనుభవించి సకల విద్యలు నేర్చుకొని మహాజ్ఞానము కలిగి లోపము లేని వారిగా, చూస్తేనే ముద్దొచ్చేవారిగా, అంటే చిన్నపిల్లలు మనం చూస్తే ముద్దొచ్చే విధంగా ఉంటారు చూసారా, అంటే అంత చక్కగా బహు ఆకర్షణీయముగా జ్ఞానము కలిగి, ఇవన్నీ కలిగి వీటన్నిటికంటే అతి అద్భుతమైనది బాహ్యరంగంగా చాలా అద్భుతమైనటువంటి సౌందర్యం గలవాళ్ళు, అంతకంటే అంతరంగంలో ఇంకా అద్భుతమైన సౌందర్యాన్ని ఆ చిన్న వయసులోనే వాళ్ళు ఏర్పరచుకున్నారు. దేవుని మీద మిక్కుటమైన విశ్వాసం, దేవుని మీద మిక్కుటమైన నమ్మకం, దేవుని మీద మిక్కుటమైనటువంటి ప్రేమ, కమిట్మెంట్, ఇవన్నీ వీళ్ళకి ఎలా సాధ్యమైందండి? ఎందుకని? వీళ్ళ తండ్రులు సరైన వాళ్ళు కాదు కదా, పరిపాలించే రాజులు సరైన వాళ్ళు కాదు కదా. రాజులు సరైన వాళ్ళు కాదు కాబట్టే రాజ్యాలు శత్రు చేతికి అప్పగించబడినాయి కదా. తండ్రి సరైన వాడు కానప్పుడు కుమారుడు యథార్థంగా జీవించడం ఎలా సాధ్యమైందండి? ఆనాడు పరిపాలించేటటువంటి రాజులు పాపిష్టి వాళ్ళగా తేలిపోయారు కాబట్టే కదా దేవుడు ఆఖరికి వీళ్ళని తీసుకెళ్లి శత్రు చేతిలో పెట్టేసింది. రాజ్యము పాపంలో ఉండగా, రాజు పాపంలో ఉండగా, ఆ రాజు కింద ఉన్నటువంటి అధికారులు ఇష్టానుసారంగా జీవిస్తుండగా, ఆ రాజ్యంలో, రాజ్య భవనంలో ఈ యవనస్తులు పరిశుద్ధంగా ఎలా జీవించారండి? పరిశుద్ధంగా తమ యవన ప్రాయాన్ని ఎలా కాపాడుకోగలిగారండి? అడుగుతున్నాను. తండ్రి త్రాగుబోతుడైతే కుమారుడు సాధారణంగా మంచివాడుగా ఉండడం అంత సులభం అంటారా? తల్లి ఇంటి పట్టున ఉండకుండా తన ఇష్టానుసారంగా జీవించేటటువంటి వ్యక్తి అయితే బిడ్డలు ఇంటి పట్టున చక్కగా పుస్తకాలు ముందు పెట్టుకుని చదువుకోవడం సాధ్యమంటారా? తల్లి తండ్రి లెక్క లేకుండా లోకం మీద పడి జీవించే వాళ్ళు అయినట్లయితే బిడ్డలు ఇంటి పాటున ఉండి బైబిల్ను ముందు పెట్టుకుని ప్రార్థన చేయడం సాధ్యమంటారా? వీళ్ళ క్యారెక్టర్ను చూస్తే ఎంత అద్భుతం అండి. పరిపాలకులే దారి తప్పినప్పుడు, పరిపాలకులే పాపంలో పండిపోయి పట్టబడినప్పుడు వాళ్ళ బిడ్డలంట వీళ్ళు ఎంత నీతిమంతులండి, ఎంత యథార్థవంతులండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పాలకులు చేసిన పాపిష్టి పనులను బట్టి, కన్నవాళ్ళు చేసిన పాపిష్టి జీవిత విధానాన్ని బట్టి వాళ్ళు పట్టబడి శత్రు రాజ్యానికి కొనిపోబడినప్పుడు వీళ్ళ సంగతి ఆలోచించండి, వీళ్ళ గురించి ఆలోచించండి. దేవా, మా పెద్దలు తప్పు చేశారు కరెక్టే, మేమేం తప్పు చేశాం, మేమేం పాపం చేశాం, మేమేం అన్యాయం చేశాం, మమ్మల్ని ఎందుకు నువ్వు శత్రువు చేతికి అప్పగించావు? మా దేశం నుంచి మమ్మల్ని దూరం చేశారు. ఎప్పుడైతే వీళ్ళు పట్టబడ్డారో, ఎప్పుడైతే వీళ్ళు బంధించబడ్డారో, కన్న తండ్రి ఏమయ్యాడో తెలియదు, కన్న తల్లి ఏమైందో తెలియదు. షద్రకు తల్లి, షద్రకు తండ్రి, మెషక్ తల్లి, మెషక్ తండ్రి, అబెద్నుగో తల్లి, అబెద్నుగో తండ్రి, దానియేలు తండ్రి, దానియేలు తల్లి, వీళ్ళందరూ కూడా రాజవంశంలో పుట్టుకొచ్చారు. ఆ తల్లి ఏమైందో తండ్రి ఏమయ్యాడో తెలియదు. ఈ బబులోను రాజు వచ్చి దౌర్జన్యం చేసి ఆ రాజ్యం మీద పడి వాళ్ళందరినీ కూడా, లేదా కనీసం కొందరినైనా బంధించి తీసుకుపోయినప్పుడు వీళ్ళు కూడా బంధించబడి తీసుకుపోయారు. ఆ తరువాత ఎప్పుడూ కూడా దానియేలు, షద్రకు, మెషక్, అబెద్నెగో తన వాళ్ళని ఎప్పుడు చూడలా. బహుశా చంపబడ్డారేమో, చంపివేయబడ్డారేమో.
తండ్రి ఏమయ్యాడో తెలియదు, తల్లి ఏమయ్యిందో తెలియదు. ఒకవేళ దానియేలుకు అన్నలు ఉన్నారేమో, తమ్ముళ్ళు ఉన్నారేమో, షద్రకు, మెషకు, అబేద్నెగోకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారేమో. ఏమయ్యారో తెలియదు, ఉన్నారో తెలియదు, చచ్చిపోయారో తెలియదు, లేదా అదే రాజ్యంలో వాళ్ళ వలె ఒకవేళ బంధించబడి మరొక చోట ఉన్నారేమో తెలియదు. బానిస పిల్లవాళ్ళగా, బానిసలుగా వీళ్ళను తీసుకొస్తున్నప్పుడు వీళ్ళను ఎంతగా హింసించుంటారో, ఎంతగా బాధించుంటారో, ఈడ్చి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. వీటన్నిటి మధ్య అన్యాయంగా మేము బానిసలుగా బంధించబడి తీసుకురాబడ్డాం. దేశం కాని దేశానికి ఈడ్చుకుని రాబడ్డాం. తల్లికి తండ్రికి దూరం చేయబడ్డాం. తల్లిదండ్రుల ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు దూరం చేయబడ్డాం. అసలు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. పైపెచ్చు దేవుడే ప్రేమించే రాజ్యము, దేవుడు ప్రేమించే పట్టణము ఈ విధంగా దిక్కు మాలిన స్థితికి చేరడం ఏమిటి? మేము ఈ విధంగా దిక్కు మాలిన స్థితికి చేరి ఆఖరికి బబులోను దేశానికి ఈడ్చుకుని రాబడి ఇక్కడ మేము బానిస పిల్లలుగా ఉండడం ఏమిటి? ఇదంతా జరిగినప్పుడు సాధారణంగా యవనస్తులకు ఏం రావాలి చెప్పండి? ఎంతో కొంత దేవుని మీద ఏం రావాలి? మీరే చెప్పాలి. ఎంతో కొంత దేవుని పట్ల ఒక విధమైన విరక్తి రావాలా వద్దా? ఒక విధమైనటువంటి కోపం రావాలా వద్దా? ఒక విధమైనటువంటి ఏం లాభం ఎంత నీతిగా జీవిస్తే, ఏం లాభం ఎంత పరిశుద్ధంగా జీవిస్తే, జేబులో 10 రూపాయలు ఉంటే 10 రకాలుగా పాపిష్టి పనులు చేయడానికి పరుగులు తీసే యవ్వన ప్రాయంలో రాజకుమారులుగా అన్ని భోగ భాగ్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వాటికి తావివ్వకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటే దేవుడు మాకు చేసిందేమిటి? దేవుడు మాకు ఇచ్చిందేమిటి? ఈరోజు మేము దిక్కుమాలిన వారిగా ఇదిగో ఈ బబులోను దేశానికి బానిస కుర్రవాళ్ళుగా ఏడవబడ్డాం, తీసుకురాబడ్డాం. ఇదేనా యవ్వన ప్రాయంలో నీతిగా జీవిస్తే దేవుడు మాకు ఇచ్చే బహుమానం? యవ్వన ప్రాయంలో యథార్థంగా పవిత్రంగా జీవిస్తే దేవుడు మాకు ఇచ్చేటటువంటి సత్కారము ఇదేనా అని ప్రశ్నించడానికి దానియేలు కానివ్వండి, షద్రక్, మెషక్, అబేద్నెగో కానివ్వండి 100% సామాన్యంగా, సహజంగా, మానవ సహజంగా హక్కు ఉంది. కానీ దానియేలు కానీ, షద్రక్ కానీ, మెషక్ కానీ, అబేద్నెగో కానీ పళ్ళెత్తి కూడా దేవుణ్ణి ఒక్క మాట అనలేదండి. తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అననుకూల వాతావరణం అంతా గమనిస్తున్నారు. నిన్నటి వరకు వారు రాజకుమారులు, ఈరోజు ఏమో బంధించబడి తీసుకురాబడ్డారు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు మన గతి ఈరోజు ఈ స్థితికి చేరింది? ఎందుకు మనం ఇలాగైపోయాం? వాళ్ళు ఏమాత్రము దేవుణ్ణి ప్రశ్నించలా, నిందించలా. జాగ్రత్తగా మీరు గమనిస్తే సాధారణంగా జీవితంలో పరిస్థితులు తల్లక్రిందలైనప్పుడు, తారుమారైనప్పుడు ఉన్నతమైన వ్యక్తిత్వం కల వ్యక్తి ఎప్పటికీ కూడా దేవుణ్ణి ప్రశ్నించడు, నిందించడు, ఎదిరించడు, విడిచిపెట్టి వెళ్ళడు. నేను యథార్థంగా నీతిగా జీవిస్తున్నప్పటికీ కూడా నా చుట్టూ ఉన్న వాతావరణం నాకు వ్యతిరేకంగా తయారైనా నా దేవుడు నన్ను మాత్రం వదిలిపెట్టడు. ఈ అననుకూల వాతావరణంలో నా ప్రమేయం లేకపోయినా అననుకూల వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది, అననుకూల పరిస్థితుల గుండా వెళ్లాల్సి వస్తుంది, కష్టం గుండా, అవమానం గుండా, నిందల గుండా, వేదన గుండా వెళ్ళవలసి వస్తుంది. దీనికి నాకు నా జీవితానికి సంబంధం లేదు. అయినా నేను కష్టాల గుండా, నష్టాల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా వెళ్ళవలసి వస్తుంది. నా దేవుడు ఈ విధంగా నన్ను ఈ పరిస్థితి గుండా తీసుకుని వెళ్ళాలని చెప్పి నిర్ణయించినట్లయితే నేను ఖచ్చితంగా ఈ మార్గం గుండానే వెళ్తాను. తగిన సమయంలో నాకు అననుకూలంగా ఉన్న, నాకు బాధకరంగా ఉన్న, నన్ను బహుగా వేధించే విధంగా ఉన్న ఈ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు జయించే శక్తినిస్తాడు. ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకుని వెళతాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ వ్యక్తిత్వం వాళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చిందండి ఇటువంటి మనస్తత్వం వాళ్లకు? గమనించండి, ఇదే మనస్తత్వం యోసేపులో చూస్తాం. ద్వేషించబడ్డాడు, అయినా దేవుణ్ణి ప్రశ్నించలా. గోతిలో త్రోయబడ్డాడు, అయినా దేవుణ్ణి ప్రశ్నించలా. 20 వెండి నాణేలకు అమ్మివేయబడ్డాడు, అయినా దేవుణ్ణి ప్రశ్నించలా. ఒక బానిస పిల్లవాడికి ఒక ఇంట్లో చేర్చబడ్డాడు, అయినా ప్రశ్నించలా.
అన్యాయంగా అతని మీద క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పేసి ముద్ర వేసి చైన్లో వేసి పడేశారు. అయినా దేవుడిని ప్రశ్నించలా. యవనస్తుడే అతడు కూడా 17 సంవత్సరాల వయసులోనే దేశం కాని దేశానికి కొనిపోబడ్డాడు తన ప్రమేయం లేకుండా. నీతిగా జీవిస్తే ఇదే బహుమానం, యథార్థంగా జీవిస్తే ఇదేనా బహుమానం? తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవ్వన ప్రాయాన్ని కాపాడుకుంటున్నారా? యవ్వన ప్రాయంలో శరీర ఈచ్ఛలకు, తోటి స్నేహితులు తీసుకొచ్చే తొందరలకు, టెంప్టేషన్స్కి, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అల్పకాల పాప భోగాలకు లోబడకుండా, లొంగకుండా నువ్వు జీవిస్తున్నావా? అలా జీవిస్తున్నావు కాబట్టి నీకు స్నేహితులు దూరం అవుతున్నారా? అలా జీవిస్తున్నావు కాబట్టి మంచి ఉద్యోగాలు నీకు దూరం అవుతున్నాయా? అలా జీవిస్తున్నావు కాబట్టి రావాల్సిన ప్రమోషన్ దూరం అవుతుందా? అలా జీవిస్తున్నావు కాబట్టి నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు దూరం అవుతున్నాయా? అయితే దయచేసి గమనించు, నువ్వు పరీక్షించబడుతున్నావు. దేవుడు నీ యొక్క పరిశుద్ధతను, నీ యొక్క విధేయతను పరీక్షిస్తున్నాడు. ఆనాడు ఈ యవనస్తుల యొక్క విశ్వాసము పరీక్షించబడింది. ఈ యవనస్తుల యొక్క వ్యక్తిత్వము పరీక్షించబడింది. యవనస్తులు ఆ పరీక్షలో ఏమయ్యారు? పాస్ అయ్యారు. ఎక్కడ దేవుని మీద తిరగబడ్డం కానీ, తిరుగుబాటు చేయడం కానీ, నోరు జారి దేవుడా నువ్వు ఉన్నావా, ఉంటే మాకు ఈ గతి ఏమిటి, ఉంటే మాకు ఈ స్థితి ఏమిటి, ఎంతో నీతిగా యథార్థంగా జీవించిన మాకు ఇదేం పరిస్థితి, ఏ రోజు ఏ కోశాన ఆ మాట నోట్లోంచి రాలా. ఏమిటి? అన్నీ పోగొట్టుకొని కూడా రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, భవనంలో జీవించే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు, తల్లిని తండ్రిని పోగొట్టుకున్నారు, దేశం కాని దేశానికి ఈడ్చుకుని రాబడ్డారు, దిక్కు మాలిన వారిగా ఒంటరులుగా నిలబెట్టబడ్డారు, అతి గతి లేని స్థితికి వచ్చేశారు. నిజంగా దేవుణ్ణి ప్రశ్నించవలసి వస్తే ఇంతకంటే దారుణమైన స్థితి ఎవరికి దాపరిస్తుంది? అయినా దేవుణ్ణి ప్రశ్నించలా. అయినా తమ యథార్థతను, పవిత్రతను విడిచిపెట్టడానికి సాహసము చేయలా. ఈ విధముగా వారి విశ్వాసం పరీక్షించబడినా సరే ఆ రాజ్యములో వాళ్ళు మా దేవుని కొరకు రోషముగా జీవిస్తామే తప్ప మా శరీరాలను మాత్రం పరుచుకోం. ఒకవేళ సైతాను చనుంటాడు, అంత నీతిగా జీవించారుగా, అంత యథార్థంగా జీవించారుగా, అంత పవిత్రంగా జీవించారుగా, అంత పవిత్రంగా యథార్థంగా నీతిగా జీవిస్తే మీ బ్రతుకులు ఆఖరికి ఇలాగైనీగా, ఏం చేశాడు మీ దేవుడు అని ఒకవేళ సైతాను ప్రశ్నిస్తే, నేను అనుకుంటాను దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళకున్నటువంటి ఆ నమ్మకం ఏమిటంటే, ఇది ఈరోజు మేము ఎదుర్కొంటున్న పరిస్థితి కొంతకాలమే, పరీక్ష గుండా వెళ్తున్నాం, ఈ పరీక్ష కొంతకాలమే, ఈ పరీక్షలో మేము గెలిచి తీరతాం, ఈ రాజ్యంలోనే, ఈ దేశంలోనే మా దేవుడు ఎంత గొప్పవాడో నిరూపించి తీరతాం. యవ్వన ప్రాయంలో యథార్థంగా జీవిస్తే ఎంత ఆశీర్వాదం అండి. యవ్వన ప్రాయంలో పవిత్రంగా జీవిస్తే ఎంత దీవెనండి. అందుకే విలాప వాక్యంలో చక్కని మాట ఉంది, యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మేలు. ఆ మహా గొప్ప భాగ్యాన్ని యవనస్తుడిగా దేవుడు నాకు ఇచ్చాడు. యవన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, టేక్ దిస్ యోక్. ఈ యవన కాలంలో, ఈ యవన వయసులో, ఎర్లీ 20s ఆర్ లేట్ 20s, ఎర్లీ 30s, ఈ వయసును మనం బహు జాగ్రత్తగా కాపాడుకొని, ఈ జీవితాన్ని బహుభద్రంగా కాపాడుకున్నట్లయితే, ఏ రీతిగా యథార్థంగా నీతిగా జీవించిన దానియేలును, షద్రక్ను, మెషక్ను, అబేద్నెగోను దేవుడు విడిచిపెట్టకుండా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడో, యథార్థంగా నీతిగా జీవించాలని చెప్పి తమ యవ్వన ప్రాయాన్ని దేవునికి అప్పగించే ప్రతి ఒక్కరిని కూడా నా దేవుడు తగిన సమయంలో ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు అని చెప్పడానికి సందేహం లేదు. ఒకవేళ నీ జీవితంలో యథార్థంగా నీతిగా పవిత్రంగా జీవిస్తున్నప్పుడు బహుగా శోధించబడుతున్నావా, బహుగా కష్టాలకు గురవుతున్నావా, బహుగా శ్రమలకు గురవుతున్నావా, కొన్నిసార్లు ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చిందా? ఎస్. కొంతమంది తమ్ముళ్ళు వచ్చి అంటూ ఉంటారు, చెల్లెళ్ళు వచ్చి అంటూ ఉంటారు, అన్నా మా ఆఫీస్లో నాకు క్షేమం లేదన్నా, ఆ ఆఫీస్లో నేను పరిశుద్ధంగా జీవిస్తాననేటటువంటి నమ్మకం కుదరటం లేదన్నా, కాబట్టి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేశానన్నా,
మరొక ఉద్యోగం కోసం నేను వెతుకుతున్నానన్నా, చెల్లెళ్ళు తమ్ముళ్ళు పవిత్రతను కాపాడుకోవడానికి, యథార్థతను కాపాడుకోవడానికి, మీ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి మంచి మంచి ఉద్యోగాలు విడిచిపెట్టారా, పోగొట్టుకున్నారా? అంతకంటే ఉన్నతమైన ఉద్యోగాన్ని, స్థితిగతులను దేవుడు ఇస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగండి. విశ్వాసంతో ముందుకు సాగుతూ మీ యొక్క నీతిని, యథార్థతను కాపాడుకోండి. కొన్ని సందర్భాల్లో సైతాన్ వచ్చి అంటాడు, ఈరోజు నువ్వు దిక్కు మాలిన వాడిగా, దిక్కు మాలిన దానిగా జీవించడానికి కారణం తెలుసా? దేవుడు దేవుడు అంటూ పట్టుకుని కూర్చున్నావు, నీతి నీతి అంటూ, పరిశుద్ధత పరిశుద్ధత అంటూ లోకానికి ఎదురుగా నిలవడం మొదలు పెట్టావు. కాబట్టే నువ్వు ఉద్యోగం పోగొట్టుకుని, కాబట్టే ఉద్యోగం పొందుకోలేక, కాబట్టే ప్రమోషన్ రాక, కాబట్టే జీతం పెరగక దిక్కుమాలిన వాడిగా జీవిస్తున్నావు. ఏం లాభం నీ నీతి వల్ల? జ్ఞాపకం ఉందా? ఆనాడు యోబు అన్ని పోగొట్టుకున్నా కూడా దేవుడే నాకు దిక్కు అంటున్నప్పుడు భార్య వచ్చి అన్నమాట మీకు జ్ఞాపకం ఉందా? ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా? ఆ దేవుణ్ణి దూషించి చావో. ఏం లాభం నీ భక్తి వల్ల? ఏం లాభం నీ యథార్థత వల్ల? ఏం లాభం నీ నీతి వల్ల? అన్ని పోగొట్టుకున్నావుగా, ఆ దేవుణ్ణి దూషించి చావో. సైతాన్ అనేక సందర్భాల్లో అదే చేస్తాడు. ఏం లాభం నీ నీతి వల్ల? ఏం లాభం నీ యథార్థత వల్ల? ఏమి లాభం నీ సాక్ష్యం వల్ల? దేవుడు దేవుడు అంటూ పట్టుకుని కూర్చున్నావు. ఏం సాధించావు? ఏం పొందుకున్నావు? సైతాన్ వచ్చి నిన్ను శోధిస్తాడు, సైతాన్ వచ్చి నిన్ను బాధిస్తాడు. ఆనాడు యోబు యథార్థతను గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు యోబును విడిచిపెట్టలా. ఏం చేశాడు? రెట్టింపు దీవెనకు యోబును పాత్రునిగా ఎంచాడు. యవ్వన ప్రాయంలో అననుకూల వాతావరణం గుండా దానియేలు, షద్రకు, మెషక్, అబేద్నెగో వెళ్ళవలసి వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మకంగా పట్టుకున్నారు. ఎన్ని కష్టాలైనా భరించారు, అన్ని పోగొట్టుకున్నా సహించారు. ఆ దేశాన్ని పరిపాలించే ముఖ్యులలో వీళ్ళు కూర్చున్నారు. ఎలా సాధ్యమైంది? నీతిమంతులను, యథార్థవంతులను బలపరుచుటకు నా దేవుడు లోకమంతా సంచరిస్తున్నాడు. దానియేలు వలె, షద్రక్, మెషక్, అబేద్నెగో జీవితముల వలె ఒకవేళ నీ జీవితం పరీక్షించబడుతున్నట్లయితే ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క దృష్టిలో పరీక్షలో పాస్ అవుదాం. దేవుణ్ణి వ్యతిరేకించి, దేవుణ్ణి ఎదిరించి, నిందించి, కష్టాలను చూసో, శ్రమలను చూసో దేవునికి దూరమై సాధించేది ఏమీ లేదు. కనుక దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో వలె అననుకూల వాతావరణంలో శత్రువుల మధ్య దేవుని గట్టిగా పట్టుకొని ఆయన యొక్క మార్గంలో నడవడానికే నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే త్వరలోనే మంచి రోజులను చూస్తావు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని అనుభవిస్తావు. ఆ రోజు త్వరలో వస్తుందని విశ్వసిస్తున్నాను. కలిసి నమ్మకం ఉన్నవాళ్ళు నాతో ప్రార్థన చేస్తారా? లెట్ us pray. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు పరిశుద్ధులు పట్టబడ్డారు. వాళ్ళు ఏ తప్పు చేయలా, ఏ పాపము చేయలా, నీ యందు భయభక్తులు కలిగి బహు జాగ్రత్తగా జీవించారు. అయినా వారి పితరులు చేసిన, పాలకులు చేసిన, ప్రజలు చేసిన పాపిష్టి పనులను బట్టి పట్టణము పట్టబడింది, ప్రజలు పట్టబడ్డారు, పాలకులు పట్టబడ్డారు, పరిశుద్ధ మందిరము పట్టబడింది, పరిశుద్ధ పాత్రలు పట్టబడ్డాయి, ఆఖరికి పరిశుద్ధంగా జీవించే యవ్వనస్తులు కూడా పట్టబడ్డారు. నాయన, అన్యము పుణ్యము ఎరుగకపోయినా, పాపిష్టి జీవితం జీవించకపోయినా, అన్ని టాలెంట్స్ ఉండి సకల విద్యలు నేర్చుకొని బహు అందము, సౌందర్యము, లోపము లేని నాయన శరీరము కలిగి కూడా ఎంత నీతిగా జీవించారో, ఎంత యథార్థంగా జీవించారో నాయన, ఇట్టి తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయండి. అయినా హెచ్చించుకోలా, అయినా గర్వించలా, అయినా అహాన్ని పెంచుకోలా. పైపెచ్చు వాళ్ళు బానిసలుగా కొనిపోబడినప్పుడు, బంధించబడినప్పుడు, తన ఇంటి వారికి, తమ తల్లిదండ్రులకు, తోబుట్టువులకు దూరం చేయబడినప్పుడు, అన్ని పోగొట్టుకోవలసి వచ్చినప్పుడు, దేవా, ఇదా నీతిగా యథార్థంగా జీవిస్తే నువ్వు మాకిచ్చే బహుమానము అని నిన్ను ప్రశ్నించకుండా, విశ్వాస పరీక్షా జీవితంలో వారు తాము కలిగి ఉన్నటువంటి నీతిని, యథార్థతను విడిచిపెట్టకుండా, అటువంటి పరిస్థితిలో కూడా నిన్నే సేవించటానికి,
నీకిష్టులుగానే బ్రతకటానికి ఎలా తమను తాము అప్పగించుకున్నారో నాయనా, ఇట్టి అద్భుతమైన ఆత్మీయ పరిపక్వత మాకు దయచేయమని, మా స్థితిగతులు, మా జీవితంలో ఎదుర్కొనే ఆటుపోటులు, ఎత్తు పల్లాలు నిన్ను మాకు దూరం చేయటానికి వీల్లేదు నాయనా. మరింతగా నీకు దగ్గరగా చేరటానికే మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. అట్టి కృప మాకు దయచేయమని అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నావు. నేర్చుకుంటున్న ఈ ఆత్మీయ పాఠాలను బట్టి మరింతగా మేము ఆత్మీయంగా ప్రభువా నిన్ను మహింపరిచే కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాకు వివాహమై 11 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. 2010లో బాబు పుట్టి 3వ రోజున చనిపోయాడు. ఎంతో దుఃఖంతో బాధతో గడిచిన డిసెంబర్ 31వ తారీఖున దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు నీ చేతి పనులన్నిటిలోనూ నీ గర్భ ఫలమును నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును అనే వాగ్దానం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. ఆ తరువాత నెలలోనే ఆరోగ్యం బాగోలేదని వైద్యులను సంప్రదించగా నేను గర్భవతినని నిర్ధారించారు. కృతజ్ఞతగా కల్వరీశ్వరాన్ని బలపరిచాను. ఇట్లు సహోదరి నిర్మల జ్యోతి ఈ సాక్ష్యాన్ని పంపిస్తూ ఉన్నారు. సహోదరి నిర్మల జ్యోతి 11 సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతూ ఉన్నారు. బిడ్డ పుట్టినట్టే పుట్టి మరణించడం జరిగింది. అటువంటి సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు. నా ప్రభువు వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు. దేవుడు మాటిస్తే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అనేక సందర్భాల్లో వాగ్దానం తీసుకున్న మనం ఆ వాగ్దానాన్ని మర్చిపోతాం, ఆ వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేస్తాం. దయచేసి గమనించండి, మన ప్రభువు ఎవరికైనా మాటిచ్చాడు అంటే ఎన్నటికీ ఆ మాట తప్పడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని? కుమారుణ్ణి ఇస్తాను అని. వాగ్దానం చేసిన వెంటనే కుమారుడు జన్మించలా. అబ్రహాము యొక్క విశ్వాసం పరీక్షించబడింది. అబ్రహాము విశ్వాసం పరీక్షించబడిన తరువాత దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు అద్భుతమైన కుమారుణ్ణి అనుగ్రహించాడు. నీ ద్వారా నీ జనమును దీవిస్తానన్నాడు, నిన్నొక జనముగా చేస్తానన్నాడు. ఆనాడు ఒక్క కుమారుడు కనటమే తనకు అసాధ్యంగా కనిపించింది. కానీ దేవుడు ఏమన్నాడు? నీ ద్వారా ఒక జనమును తీసుకొస్తాను. అద్భుతం. దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు యూదులు ఎవరో తెలుసా? అబ్రహాము యొక్క సంతానమే. ఇశ్రాయేలు దేశము ఏ దేశమో తెలుసా? అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దాన దేశమే. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి సహోదరులు, సహోదరులు, ఉద్యోగ విషయం కావచ్చు, గర్భఫల విషయం కావచ్చు, లేదు వివాహ విషయం కావచ్చు, లేదు మీ ఇంటి విషయం కావచ్చు, వ్యాపారంలో లాభం విషయం కావచ్చు, మీరు ఏ పోరాటం గుండా వెళ్తున్నారో ఆ పోరాటానికి తగిన వాగ్దానం దేవుడు ఇచ్చి ఉండొచ్చు. 11 సంవత్సరాలుగా పిల్లలు లేక ఎంతగా ఈ కుటుంబం నలిగిపోయి ఉంటుందో, కృంగిపోయి ఉంటుందో, ఆ అవమానం గుండా వెళ్ళి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి కుటుంబానికి దేవుడు వాగ్దానం చేశాడు. అది గర్భఫలానికి సంబంధించిన వాగ్దానం. తనకెందుకో శరీరంలో నలతగా ఉండి వెళ్ళి చెకప్ చేయించుకుంటే తాను గర్భవతి అని కన్ఫర్మ్ అయింది. దేవుడు అద్భుతము చేసేవాడు. ఒకవేళ మీ జీవితంలో గర్భఫలము లేనివారు 5 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, మన దేవుడు అసాధ్యుడు. మనం ప్రార్థన చేసి విశ్వసిస్తే ఆశ్చర్య కార్యము చేయుటకు ఆయన చాలినవాడు. 11 సంవత్సరాలుగా గర్భఫలం లేనటువంటి ఆ సహోదరిని దర్శించావే, గర్భఫలాన్ని ఇచ్చావే. నా జీవితంలో కూడా చాలా కాలంగా ఈ సమస్యను కలిగి, ఈ అవసరాన్ని కలిగి సఫర్ అవుతున్నాను, నన్ను కనికరించు అని ఈరోజు ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనకు దేవుడు తప్పక జవాబిస్తాడు. ఈ సహోదరి చేసిన మంచి పని ఏంటో తెలుసా? తను ఎప్పుడైతే జవాబు పొందుకుందో కృతజ్ఞత లేని వ్యక్తిగా మిగిలిపోలా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు ఉన్నాడు, కన్నీటిని కొట్టివేసే దేవుడు ఉన్నాడు.
అవమానాన్ని తొలగించి తల ఎత్తే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నాకు మాత్రమే దేవుడు కాడు, ఆ దేవుడు లోకమంతటికీ దేవుడు. ఆ సత్యాన్ని లోకం తెలుసుకోవాలి అని చెప్పి లోకానికి క్రీస్తును గూర్చిన వార్తను, సత్యమును తెలియచేసే కల్వరి స్వరాన్ని తాను బలపరిచింది. మీరు విశ్వసించినట్లయితే మీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాడు. అలా జరిగించినప్పుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఉన్నాడు, అవమానముతో నిండిపోయిన తలను లేవనెత్తే దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు అనే లోకానికి మీరు కల్వరి స్వరము ద్వారా చాటి చెప్పే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో తెలియజేసే, మోక్షానికి వెళ్లే మార్గాన్ని బోధించే, ప్రతి చిక్కు సమస్యకు పరిష్కారాన్ని చూపే, సత్ప్రవర్తన కలిగిన యవ్వనస్తులుగా తీర్చిదిద్దే, దేవుడు ఆశించిన కుటుంబంగా నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే విరక్తి జీవితం నుండి విడిపించే, నిరుత్సాహాన్ని తొలగించి నిజమైన సంతోషాన్నిచ్చే, కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతమైన, పేద ధనిక తారతమ్యం లేని స్వచ్ఛమైన సమృద్ధి కలిగిన వాక్యం అందించబడుతున్న మందిరం, దేవుని మహిమతో నిండిన మందిరం, దేవుని చేత 52 రోజులలో నిర్మించబడిన అద్భుతమైన మందిరం, మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మందిరం, 1,00,000కు పైగా సభ్యులు కలిగి ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న మందిరం మన కల్వరి టెంపుల్. ఈ అద్భుతమైన మందిరాన్ని మీరును దర్శించండి, మీ జీవితాలను దిద్దుకోండి, దేవుణ్ణి మహిమపరచండి. నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. నా ఇంటి వారితో నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.